హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉందంటే విచిత్రంగా ధన 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 పెద్ద వర్షం కురుస్తుంది. మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. మళ్ళీ ధన 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 కురుస్తుంది, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. మళ్ళీ కొద్దిసేపటికే చాలా పెద్ద వర్షం, మళ్ళీ ఎండ, అలా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం చాలా విపరీతమైన వాతావరణము, వాటర్ అంతా స్టాగ్నేట్ అవ్వడము, లేకపోతే బాగా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసి బ్లాక్ అయిపోవడము, ట్రాఫిక్ ఆగిపోవడము, ట్రాఫిక్లో అందరూ ఇరుక్కుపోవడము, ఇలాంటి పరిస్థితులు అవుతూ ఉన్నాయి. సరే, మా బాల్కనీలో నుంచి ఇదిగో పక్కన ఇంట్లో మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు తడిసి ముద్దయిపోతూ ఉంది వర్షానికి. చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఎంత అంటే మరి వర్షం ఆగిపోగానే చూడండి, అసలు కనీసం నీళ్లు కూడా నిలవట్లేదు, అన్నీ అలా కారిపోయి ప్రశాంతంగా ఉంది. భలే తమాషాగా ఉంది. సరే, ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీకు వర్షాలు ఉంటున్నాయా? నేనైతే ఆంధ్ర, మాది కడప. అక్కడ వర్షాలే లేవంట. వర్షాలు లేవు, పైగా నీళ్ళు కూడా, మంచినీళ్ళు కూడా రావట్లేదంట ట్యాప్స్లో. చాలా కష్టపడుతున్నారు అని చెప్పారు. ఏం చేద్దాం, వాతావరణం ఇలా ఇన్ని రకాలుగా డిఫరెంట్గా ఉంది. అయినా పూర్వంలాగా మనకు లేదండి. పూర్వము మనకున్నట్లుగా సీజన్స్ కరెక్ట్గా వచ్చేవి, కరెక్ట్గా అయిపోయేవి. అన్నీ కార్తెలు, తర్వాత ఋతువులు అన్నీ చాలా చక్కగా నడుస్తూ ఉండేవి. ఎప్పుడైతే ఈ వాతావరణం పెరిగి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయిందో, పొల్యూషన్ ఎక్కువైపోయిందో, మన దగ్గర టెక్నాలజీ ఎక్కువైపోయిందో, మనం వాడే వాడకాలు, ఫ్రిడ్జ్లు, కార్లు, ఇంకా ఏసీలు, ఇవన్నీ కూడా అయిన తర్వాత వాతావరణం అంతా పూర్తిగా మారిపోయి మనకు అసలు ఏమాత్రము వీలుగా అంటే మంచిగా ఉండడం లేదు. అదే బాధ కలిగిస్తుంది.